కాలంలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు అటు దిక్కు పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం దూరం ఉంటారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా మీకు ఎవరయ్యా మీకు స్ఫూర్తి, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడ నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా, 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు ముసలయ్యకు తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి ₹1,00,000 లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు 420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది? దయచేసి మా మహేశ్వరం కందుకూరు రైతన్నలు మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏంది పరిస్థితి ఈరోజు? రైతు బంధు దేవుడు ఎరుగు, కనీసం యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేనో ఈరోజు మళ్ళీ అదే రోజులు దాపురించినాయి. యూరియా కోసం కొట్లాట ఇంకా ఘోరం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూరియా షాపులలో దొరుకుతలేదు. అందుకే ఏం చేసినారు, ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, యాప్ ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే